కూడా ఈ పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ట్రాటజీ, యుద్ధానికి వెళ్ళడానికి ఒక స్ట్రాటజీ అన్నమాట. కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు అసలు యుద్ధం చేయాల్సిన నెసెసిటీయే ఉండేది కాదు. మీరు ఊరక నిల్చుండి చూడండి, యెహోవా కలుగుచే రక్షణను మీరు చూస్తారని చెప్పేవారు. సో వాళ్ళు ఎర్ర సముద్రం దాటేటప్పుడు వాళ్ళు యుద్ధం చేశారండి? చేయలేదు కదా. వాళ్ళు జస్ట్ కామ్గా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. సాగిపోడి అని చెప్పారు. సో దేవుడు పాయలు చేశారు, వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు. దేవుడు ఆటోమేటిక్గానే వాళ్ళు సైమల్టేనియస్గా దేవుడు తన కార్యాన్ని చేసి వాళ్ళని ఫాలో అవుతూ వీళ్ళు సముద్రంలోనికి ఎంటర్ అయిపోయారు. ఈ ఫరో సైన్యం వాళ్ళ మధ్యకి రాగానే తిరిగి వాళ్ళు అందరూ కూడా దేవుడు ఏ విధంగా వాళ్ళను చచ్చిన వారిగా చూచారో దేవుని ప్రజలకు కనపరిచారో మనకి తెలుసు. కానీ కొన్నిసార్లు వారు లిటరల్గా యుద్ధం చేయాల్సి వచ్చింది. అమాలేకీయుల పక్షంగా, ఫర్ ఎగ్జాంపుల్ అమాలేకీయుల పక్షంగా ఏం చేయాల్సి వచ్చింది? మరి మోషే గారికి అప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఎర్ర సముద్రం దగ్గర సాగిపోవుడి, నువ్వు ఇంకా చూస్తావేంటి, సాగిపోవుడని ప్రజలకు చెప్పు అని చెప్తా ఉన్నారు. సో ఆయన ఆ కర్ర చాపారు, సముద్రం 2 పాయలు అయిపోయింది, వాళ్ళు దారి వచ్చింది, 6 నెలలు వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ అమాలేకీయుల విషయానికి వచ్చేసరికి ఈ ప్రిన్సిపల్ అప్లై కాలే. సో ఇక్కడ ఏం చేయాల్సి వచ్చింది? యెహోషువ గారు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈయన మోషే గారు ఏమన్నా ఫ్రీగా ఉన్నారండి? ఆయన చేతులు పైకెత్తారు. సో ఎప్పుడైతే ఆయన చేతులు పైకెత్తారో ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. చేతులు దించినప్పుడు ఆ శత్రువులకు విజయం వచ్చింది. సో ఏం చేయాల్సి వచ్చింది? అంత సమయం ఆయన చేతులు పైకెత్తలేరు కదా. అహరోను హూరుల యొక్క సహకారం చేత ఆయన యొక్క రాయి మీద కూర్చొని వాళ్ళ చేతులు ఆదుకొనగా సూర్యుడు అస్తమించే వరకు మోషే గారి చేతులు పైకెత్తారు. అప్పుడు దేవుని ప్రజలకు సంపూర్ణ విజయం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే స్ట్రాటజీ అక్కడ ప్రిన్సిపల్ అన్నమాట. వివేకము